భారత్ కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ షాక్ ఇచ్చారు. రష్యాతో వ్యాపార సంబంధాలు కొనసాగిస్తే భారత్ చైనాలపై 500% సుంకాలు విధిస్తామని అమెరికా హెచ్చరించింది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మద్దతుతో యుఎస్ సెనెట్ లో దీనిపై బిల్లు తెచ్చేందుకు రెడీ అవుతుంది. రిపబ్లికన్ సెనేటర్ లిండ్సే గ్రాహం ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ మేరకు వ్యాఖ్యానించారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తే ఉక్రెయిన్ కు సాయం చేయని దేశాల ఉత్పత్తులపై 500% సుంకం విధిస్తామన్నారు. ఆగస్టులో బిల్లు ప్రవేశపెట్టే అవకాశం ఉందని తెలిపారు. ఈ బిల్లుపై ట్రంప్ కూడా ఓకే చెప్పారని తెలుస్తుంది. భారత్ కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ షాక్ ఇచ్చారు. రష్యాతో వ్యాపార సంబంధాలు కొనసాగిస్తే భారత్ చైనాలపై 500% సుంకాలు విధిస్తామని అమెరికా హెచ్చరించింది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మద్దతుతో యుఎస్ సెనెట్ లో దీనిపై బిల్లు తెచ్చేందుకు రెడీ అవుతుంది. రిపబ్లికన్ సెనేటర్ లిండ్సే గ్రాహం ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ మేరకు వ్యాఖ్యానించారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తే ఉక్రెయిన్ కు సాయం చేయని దేశాల ఉత్పత్తులపై 500% సుంకం విధిస్తామన్నారు. ఆగస్టులో బిల్లు ప్రవేశపెట్టే అవకాశం ఉందని తెలిపారు. ఈ బిల్లుపై ట్రంప్ కూడా ఓకే చెప్పారని తెలుస్తుంది. దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, గుడ్ మార్నింగ్ అనుష. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరొకసారి భారత్ ను ఇబ్బంది పెట్టేలా నిర్ణయం తీసుకోబోతున్నట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఇటీవల కాలంలో డొనాల్డ్ ట్రంప్ అనేక నిర్ణయాలు కూడా ఒక రకంగా ప్రత్యక్షంగానో పరోక్షంగానో భారత్ కు ఒక రకంగా ఇబ్బంది కలిగించే వాతావరణం సృష్టిస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో మరొకసారి అలాంటి ప్రయత్నమే అగ్రరాజ్యం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. సో రష్యాతో భారత్ కు ఉన్నటువంటి వాణిజ్యపర సంబంధాల విషయంలో అమెరికా అధ్యక్షుడు అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తా ఉంది. సో రెండు దేశాల మధ్య ఉన్నటువంటి ఈ వాణిజ్య ఒప్పందాలు అది అల్టిమేట్ గా ఈ రెండు దేశాలు లాభపడుతున్నాయి. అదే సందర్భంలో రష్యాకు ఆర్థికంగా ఆర్థిక రంగం వెన్నుదన్నుగా నిలుస్తా ఉంది. సో భారత్ యొక్క ఈ వాణిజ్యకర ఒప్పందాలు రష్యాకు ఆర్థికంగా సహకరిస్తున్నా అనే ఒక ఉద్దేశంతో డొనాల్డ్ ట్రంప్ ఉన్నాడు. సో ఈ రకంగా ఇది చూస్తా ఉంటే ఏంటంటే రష్యాకు భారత్ వల్ల లాభపడుతుంది కాబట్టి ఉక్రెయిన్ తో దీర్ఘకాలికంగా యుద్ధం కొనసాగించగలుగుతున్నాడు. ఉక్రెయిన్ విషయంలో రష్యా అగ్రెసివ్ గా ఉండగలుగుతుందని చెప్పేసి డొనాల్డ్ ట్రంప్ భావిస్తున్నాడు. సో ఈ నేపథ్యంలో రష్యాను కట్టడి చేయాలంటే ముందుగా భారత్ ను చేతిలో పెట్టుకోవాల్సి వస్తుంది. సో భారత్ ను తన గుప్పిట్లో పెట్టుకోవాలని అమెరికా భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు తాజాగా ఒక బిల్లును ప్రవేశపెట్టే ఆలోచనలో డొనాల్డ్ ట్రంప్ ఉన్నట్టుగా తెలుస్తోంది. సో ఇటీవల కాలంలో భారత్ తో త్వరలో ఒక పెద్ద బిగ్ డీల్ ఉండబోతుందని చెప్పేసి డొనాల్డ్ ట్రంప్ మాట్లాడిన సంగతి తెలిసిందే. కానీ అందరూ కూడా ఆ బిగ్ డీల్ అంటే రెండు దేశాలకు వాణిజ్యపరంగా ఆర్థికంగా లాభకూర్చే విధంగా ఉంటుంది అనుకున్నారు కానీ ఇది ఒక రకంగా భారత్ ని ఇబ్బంది కలిగించేలా భారత్ ను బ్లాక్ మెయిల్ చేసే విధంగా ఉంటుందని ఎవరు ఊహించలేదు. సో ఇప్పుడు ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడు తీసుకున్నటువంటి నిర్ణయం భారత్ కు డైలమాలో పడేసే విధంగా ఉన్నది. ఎందుకంటే రష్యాతో గనక చమురు వాణిజ్య ఒప్పందాలు తగ్గించుకుంటే వాటిని పూర్తిగా వాటిని కట్ చేసుకుంటే వాణిజ్యకర ఒప్పందాలను ఒప్పందాలను రద్దు చేసుకుంటే గనక మీకు చాలా తక్కువ స్థాయిలో తక్కువ శాతము మీపై సుంకాలు విధిస్తాము, భారత్ పై సుంకాలు విధిస్తామని డొనాల్డ్ ట్రంప్ ఒక బిల్లును తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. ఒకవేళ రష్యాతో కనుక అదే విధంగా మీరు వాణిజ్య ఒప్పందాలు కంటిన్యూ చేస్తే మాత్రం ఊహించినట్టుగా 500% మీపై సుంకాలు విధిస్తామని చెప్పేసి డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే ఒక సెనేట్ లో యుఎస్ సెనేట్ లో దీనిపై ఒక బిల్లు తెచ్చే ఆలోచనలు ఉన్నారు. సో దీనికి సంబంధించి ఇప్పటికే ఆ రిపబ్లికన్ సెనేటర్ లిండ్సే అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి మీడియాతో ఈ ఇంటర్వ్యూ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు మొత్తంగా కూడా డొనాల్డ్ ట్రంప్ వైఖరి మరొకసారి భారత్ విషయంలో ఎందుకు ఇలా ప్రతి సందర్భం వచ్చినప్పుడల్లా భారత్ ను ఇబ్బంది పెట్టే విధంగా వ్యవహరిస్తున్నాడని చెప్పేసి ఒక చర్చ జరుగుతా ఉంది. రెండోసారి డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చాక ఆయన తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు మొత్తం ప్రపంచవ్యాప్తమే కాదు, ముఖ్యంగా భారత్ కు మాత్రం తీవ్రంగా శరాఘాతంగా మారుతున్నాయని చెప్పవచ్చు. సో అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు కావచ్చు, ఎవరైతే భారతీయులు ఉన్నారో
వారి విషయంలో కఠిన వైఖరి అవలంబించాడు. ఇటీవల కాలంలో భారత్ పాకిస్తాన్ సంబంధించినటువంటి విషయంలో కూడా తను ఇన్వాల్వ్ అయి యుద్ధాన్ని ఆపాడని చెప్పేసి ప్రకటించుకుంటున్నాడు. ఈ రీసెంట్ గా కూడా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మునీర్ తో కూడా వాషింగ్టన్ లో గంటల తరబడి చర్చించారు. పాకిస్తాన్ కు మేము వెన్నుదన్నుగా నిలుస్తాము, అత్యాధునికమైనటువంటి రక్షణ వ్యవస్థను అందిస్తాము, ఆయుధ సంపదను ఇస్తాము, ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలుస్తాము, ఇవన్నీ చెప్పడం చూస్తా ఉంటే భారత్ ఒకవైపు ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా అంతర్జాతీయంగా పాకిస్తాన్ ఒక తీవ్రవాద దేశం వల్ల ప్రపంచ దేశాలు ఇబ్బంది పడుతున్నాయని చెప్పేసి ఒకటి ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటే, మరోవైపు అగ్రరాజ్యం అమెరికా మాత్రం పాకిస్తాన్ కు ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలుస్తాం, రక్షణ వ్యవస్థను అందించడం అని చూస్తా ఉంటే ఇది ఎంతవరకు సమంజసమని భారత్ ఇప్పటికే ఒక ప్రతిపాదనతో ఒక అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉంటున్న క్రమంలో ఇప్పుడు మరొకసారి రష్యాకు అమెరికాకు మధ్య ఉన్నటువంటి ఏదైతే ఉందో ఇది రెండు దేశాల మధ్య శత్రుత్వం, అది అల్టిమేట్ గా భారత్ ను మధ్యలో పెట్టి రష్యాను దెబ్బతీయాలని ఒక ఆలోచనతో డొనాల్డ్ ట్రంప్ ఉన్నాడు. సో దీనిపైన భారత్ కూడా తీవ్ర స్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. సో ఇప్పటికే రష్యా నుంచి పెద్ద ఎత్తున భారత్ ముడి చమురును మనం దిగుమతి చేసుకుంటున్నాం. దీనికి సంబంధించి ఇప్పటికే ఈ ఉత్పత్తుల పైన కూడా అమెరికా సుంకం విధించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. సో ఈ నేపథ్యంలో మరి భారత్ ఏం చేయబోతా ఉంది, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్నటువంటి నిర్ణయాల పట్ల ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది అనేది మాత్రం చాలా ఆసక్తికరంగా మారింది. సో డొనాల్డ్ ట్రంప్ కేవలం ఒక భారత్నే కాదు, ప్రపంచ దేశాలతో పాటు సొంత దేశంలో అమెరికాలో ఉన్నటువంటి వాణిజ్య ఎవరైతే పారిశ్రామికవేత్తలను కూడా తీవ్రకరంగా ఇబ్బంది పెట్టే పరిస్థితిలో ఉన్నది. ఎందుకంటే మొన్నటి వరకు డొనాల్డ్ ట్రంప్ గెలుపుకు వెన్నుదన్నుగా నిలిచినటువంటి ఎలన్ మస్క్ తో సహా ఇప్పుడు ఎలన్ మస్క్ కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. డొనాల్డ్ ట్రంప్ వ్యవహారంతో మాటికి ఎవరిని అంటే ఇతరులను ఎవరిని కూడా సుంకాల పేరుతో బెదిరించడం చూస్తా ఉంటే డొనాల్డ్ ట్రంప్ కు సుంకాలు ఒక ఆయుధంగా మలుచుకుని అందరినీ లోపరుచుకునే ప్రయత్నం చేస్తున్నాడా అని చెప్పేసి ఒక ప్రచారం జరుగుతా ఉంది. రీసెంట్ గా ఎలన్ మస్క్ కూడా అదే సందర్భంలో తీవ్ర స్థాయిలో మరొకసారి విరుచుకుపడ్డట్టుగా తెలుస్తా ఉంది. దేశం విడిచిపెట్టి వెళ్ళండి ఎలన్ మస్క్ కు హెచ్చరించినట్టుగా తెలుస్తా ఉంది. ఇవన్నీ చూస్తా ఉంటే డొనాల్డ్ ట్రంప్ నిర్ణయాలు స్వతహాగా ఒక బిజినెస్ మై ఉన్నటువంటి డొనాల్డ్ ట్రంప్ ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే అది కేవలం అమెరికానే కాదు ప్రపంచ దేశాలకు కూడా ఇబ్బందికరంగా మారుతుందని చెప్పేసి అంత మేధావులు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సో ఏదేమైనా ఒకవైపు బ్రిక్స్ సదస్సులో పాల్గొనడానికి మోడీ వెళ్ళిన క్రమంలో ఇప్పుడు ఈ డొనాల్డ్ ట్రంప్ ఈ నిర్ణయం తీసుకోవడం తీవ్ర చర్చనీయాంశం అవుతోంది. సో ప్రధాని నరేంద్ర మోడీ ఈ విషయంపై ఎలా స్పందిస్తారు, భారత్ విదేశాంగ శాఖ ఎలా రెస్పాండ్ అవుతుంది, ఇవన్నీ చూసిన తర్వాత అమెరికాతో ఏమైనా చర్చలు జరుగుతుందా, లేకుంటే ఈ రష్యాతో మాత్రం మనం మొదటి నుంచి కూడా రష్యాతో కాస్త స్నేహపూర్వకంగా ఉంటున్నాము, వాణిజ్యపరంగా మంచి ఒప్పందాలు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా మనం అక్కడ ఉన్నటువంటి యుద్ధ విమానాలు కావచ్చు, ఇతరత్ర అన్ని విమానాలు కూడా కాస్త రక్షణ వ్యవస్థను బలోపేతం చేసుకోవడానికి రష్యా సహకారం తీసుకుంటున్నాము. సో ఈ నేపథ్యంలో అమెరికా ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే అది రష్యా భారత్ మధ్య ఎలాంటి ప్రభావం చూపుతుంది. సో మరి అమెరికా ఒత్తిడి తీసుకొస్తున్నట్టుగా ఖచ్చితంగా భారత్ వెనక్కి తగ్గుతుందా, లేకుంటే అమెరికా ఒత్తులు ఏమి పట్టించుకోకుండా రష్యాతోని వాణిజ్యపరంగా కావచ్చు చమురు దిగుమతిలో కొనుగోలు చేసే విషయంలో ఎప్పుడులాగే యథాస్థితిని కొనసాగిస్తుందా అనేది మాత్రం వేచి చూడాల్సి ఉంటుంది. అనుష అయితే రాధాకృష్ణ, రష్యాను ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేసే యుఎస్ ప్రయత్నాలు ఇది ఒకటి అనుకోవచ్చు. అలాగే ఈ బిల్లు ఒకవేళ అమల్లోకి వస్తే రష్యా నుంచి పెద్ద మొత్తంలో ముడి చమురు కొనుగోలు చేస్తున్న భారత్, చైనా పై ఎలాంటి ప్రభావం చూపే అవకాశం ఉంటుంది? ఖచ్చితంగా ఇప్పుడు మన రష్యాను దెబ్బతీయాలంటే ముఖ్యంగా అత్యంత పెద్ద దేశాలైనటువంటి భారత్, చైనాలకు సంబంధించి రెండు దేశాలు రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుంటున్నాయి. సో ఈ చమురు దిగుమతి చేసుకుంటున్నాం మనమే కాబట్టి రష్యాకు అది ఆర్థికంగా బలోపేతం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రెండు దేశాలను కంట్రోల్ చేస్తే రష్యాకు దెబ్బతీయవచ్చు అనేది ఒకటి భావన. సో అదే కనుక జరిగితే మనం కనుక అమెరికా చెప్పినట్టుగా అమెరికా బిల్లు తీసుకొచ్చినట్టుగా సెనెట్ లో బిల్లు పాస్ అయింది, రిపబ్లికన్ పార్టీ తెచ్చినట్టు బిల్లుగా ఒకవేళ కనుక ఆమోదం తెలిపితే భారత్ కాస్త ఇబ్బందికర పరిణామమే. మరి భారత్ ఏం చేస్తోంది, నిజంగానే కనుక రష్యాతో సంబంధాలు తెంచుకోకపోతే ఇప్పుడు రెండు వైపులా ఒకవైపు
రష్యాతో బంధం కట్ చేసుకుంటే, అంటే దిగుమతులు వాణిజ్యకర ఒప్పందాలు రద్దు చేసుకుంటే ఒక ప్రభావం కనబడతా ఉంటే, అదే కంటిన్యూ చేస్తే నిజంగానే అమెరికా చెప్పినట్టుగా ఈ 500% సుంకం విధిస్తే చాలా విషయాలపైన భారత్ కు ఇబ్బందికర పరిస్థితులు పడుతుంది. ముఖ్యంగా మనము ఈ యొక్క డ్రగ్స్, అంటే ఏదైతే ఔషధాల తయారీకి, మెడిసిన్స్ తయారీకి సంబంధించినటువంటి ముడి చమురునంతా అమెరికా నుంచే మనం చేసుకుంటాము. సో వాటిని అదేవిధంగా వస్త్రాలు, ఇతరత్ర అన్ని చాలా అంశాల పట్ల భారత్ పై తీవ్ర ప్రభావం చూపే పరిస్థితుంది. సో అది అల్టిమేట్ గా భారత ఆర్థిక రంగానికి కూడా కాస్త నష్టదాయకంగా పరిణించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ అన్ని విషయాల్లో ఇలాంటి నిర్ణయం తీసుకుంటుంది. మరి భారత్ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇలాంటి నిర్ణయం తీసుకుంటుందని చెప్పేసి మనం వేచి చూడాల్సి ఉంటుంది. ఏదైనా డొనాల్డ్ ట్రంప్ గతంలో తీసుకున్న అన్ని నిర్ణయాలు కూడా ఒక అడుగు హెచ్చరించిన కొన్ని నిర్ణయాలు తీసుకుంటామని చెప్పినప్పటికీ కాస్త మెత్తబడి వెంటనే వాటి సరిదిద్దుకునే పరిస్థితులు కనబడుతున్నాయి. మళ్ళీ వాటిని వెనక్కి తీసుకునే అవకాశాలు మొన్నటి వరకు కనిపించాయి. సో ఈ సుంకాల విషయంలో కావచ్చు, రష్యా విషయంలో ఈ 500% సుంకం విషయం, బిల్లు విషయంలో కూడా ఏదైనా వెనుకడుగు వేస్తాడా అనేది మాత్రం కాస్త చూడాలి. మొత్తం కదా ప్రస్తుతం మాత్రం భారత్ కు కాస్త ఇది ఇబ్బందికర పరిణామంగా మారే అవకాశాలు కనబడతా ఉన్నాయి. అనుష. రైట్ రాధాకృష్ణ, థ్యాంక్ యూ.